మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే గత సంవత్సరం అయిపోయింది, నూతన ఆంగ్ల సంవత్సరం 2026కి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరం ఎలా ఉంటుందంటారో, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి? శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం అర్థవంతంగా ఉంది. అంటే 50% బాగుంది. ఎప్పుడైతే జూను తర్వాత నుంచి కొద్దిగా వీరికి అంత గ్రహానుకూలం కనిపించడం లేదు. ప్రస్తుతం 5వ స్థానంలో శని సంచారం ఈ సంవత్సరం అంతా కూడా అలాగే కొనసాగబోతుంది. అలాగే గురుబలం గనక మనం చూసినట్లయితే ప్రారంభ దశలో గురుబలం చక్కగా ఉంది. ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశించాడో అప్పుడు కొద్దిగా 8వ స్థానంలో గురుడు ఉండడం, 8వ స్థానంలో గురుడు ఉండడం వల్ల చిన్న చిన్న స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, మానసికమైనటువంటి చింత, వృధా ఖర్చు మనకి కనబడుతుంది వృశ్చిక రాశి వారికి. ఆ తర్వాత ఎప్పుడైతే జూను 31వ తారీఖు నుంచి గురుడు మారుతూ కర్కాటక రాశిలోకి వస్తూ ఉన్నాడో అక్కడి నుంచి వీళ్ళకి మరింత యోగదాయకంగా ఉంది. అనుకున్నంత ఆకస్మిక ధనలాభం కనబడుతూ ఉన్నది. సహజంగా వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ కూడా ధనార్జన, డబ్బు ఎలా సంపాదించాలనే దాని మీద పరిపూర్ణమైన అవగాహన ఉండడం, దాని ద్వారా వీళ్ళు కొంత ప్రణాళిక ఏదైతే ఈ 5 నెలలు స్ట్రగుల్ అయినారో ఆ డబ్బుని చక్కగా అక్కడ సంపాదించుకోగలగడం. మళ్ళీ నవంబర్లో మళ్ళీ గురుడు ఎప్పుడైతే మళ్ళీ రెట్రోగేట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళుతున్నాడో అప్పుడు మాత్రం కొద్దిగా సామాన్య ఫలితాలతో, మొత్తం మీద సగం వరకు గురుబలం లేకపోవడం, సగం గురుబలం ఉండడం వల్ల అర్థవంతంగా సగం వరకు మంచి ఫలితాలు ఉన్నాయనే విషయం చెప్పుకోవచ్చు మనం. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? విద్యార్థులకు కూడా జూను లోపల ఉన్నటువంటి పరీక్షలకి కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యపరంగా కానీ ఏకాగ్రత పరంగా కానీ వాళ్ళు మరింత ఎక్కువ కృషి చెయ్యాలి అని చెప్పాలి. మిగిలిన తర్వాత వచ్చేటటువంటి పరీక్షలన్నీ కూడాను అనుకూలమైన వాతావరణం ఉంది. చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకి. గురుగారు, మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ ఏడాది ఏదైనా ఛాన్సెస్ వస్తే వెళ్ళొచ్చు అంటారా? వేరే ఉద్యోగం మార్చొచ్చు అంటారా? ఉద్యోగం మారడానికి జూన్ తర్వాత వరకు ఎటువంటి ఉద్యోగం మారకుండా ఉండడం వీళ్ళకి చెప్పదగిన సూచన. జూన్ తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉంది గురుబలం. అప్పుడు ఏదన్నా మారితే మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. జూన్ లోపల మాత్రం ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించండి. కొత్త ప్రయత్నాలు ఎక్కువగా చేయకండి. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే గత పోయిన సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారు కదా, మరి వారికి వివాహ యోగం ఉందంటారా? పరిపూర్ణంగా వివాహ యోగం ఉంది. ఉగాది తర్వాత మీరు చేసే ప్రయత్నాలు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. గురుబలం ఎప్పుడైతే వస్తుందో వివాహానికి కూడా మూలం గురుబలం కాబట్టి గురుబల ప్రభావం చేత చక్కటి శుభయోగాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఈ 2026 సంవత్సరం వారికి ఎలా ఉంటుందంటారు? సంతానం అనుకూలమైనటువంటిదిగానే ఉంది. ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం లేదో వారు కూడా కొంత నాగ ప్రదక్షిణములు చేస్తూ ఉండడం, అంటే పుట్టలో పాలు పోయడం కానీ, నాగబింబముల దగ్గర పాలు పోయడం కానీ, ప్రదక్షిణములు చేయడం ద్వారా ఈ సంవత్సరం వారికి సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు సంతానం గురించి మాట్లాడినాం కాబట్టి ఎవరికైతే సంతానం కలిగిందో వాళ్ళకి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? శని ప్రభావం పూర్తిగా ఉన్నది సంతానం పట్ల. దాని గురించిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుదిరితే ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణం చేయండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం పారాయణ చేయండి. ఎవరైతే పిల్లల గురించి ఎక్కువ బాధపడుతున్నారో వారు ప్రతినిత్యము కూడా ఆ కాలభైరవాష్టకాన్ని కనుక చదువుకున్నట్లయితే పిల్లలకి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తొందరగా మనం తొలగించుకోవచ్చు అనేటువంటి విషయం మనకు కనపడుతుంది. గురుగారు, ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది అంతా ఎలా ఉంటుంది? రాజకీయ రంగం వారికి మంచి గుర్తింపు రావడానికి పరిపూర్ణంగా అవకాశం ఉంది. ఆర్థికంగా కొద్దిగా అంత పరిపూర్ణ లాభములు ఏమీ కనిపించడం లేదు. కాకపోతే ధైర్యంతో ముందుకు వెళ్ళి చేసే పనులన్నీ కూడా మీకు మంచి పేరు ప్రతిష్టల్ని తెచ్చిపెడతాయి అనే విషయాన్ని తెలియజేసుకుందాం. ఈ కళాకారులకైనా సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఏదైతే ఇప్పటిదాకా ఒక్కటి కూడా మంచి ఛాన్స్ లేకపోవడం, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉగాది తర్వాత నుంచి కాలం కొద్దిగా అనుకూలం అవుతూ ఉన్నది.
ఆర్థిక పరంగా మాత్రం సంవత్సరం అంతంలోనే బాగుంది అనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురుగారు గత సంవత్సరంతో పోల్చుకుంటే దూర ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. సో ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు? దూర ప్రయాణాలు చేయవచ్చు. బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువలన అంటే శని ప్రభావం పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా, శని భగవానుడు కూడా అష్టమాన్ని చూస్తూ ఉన్నారు. దానివల్ల కొంత జాగ్రత్తని వ్యవహరించి తప్పకుండా దూర ప్రయాణాలు చేయవచ్చు. గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. సో ఈ వృశ్చిక రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం సహజంగా ఆగస్టు సందర్భాల్లో ఉంది. వీళ్ళకి ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు జరిగేటటువంటి సమయం కూడా అదే కాబట్టి ఇప్పటిదాకా మనకి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు మహాయోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కానీ దశమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. దశమస్థాన సంభూత అని మనకి ఎప్పుడైతే ఆ కేతువు 10వ స్థానంలోకి వెళ్తాడో అంత పూర్తి అయినటువంటి యోగములు మనకు కనపడవు. అందువల్ల ఆగస్టు లోపలగా వీళ్ళు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తర్వాత కనుక వీళ్ళకి పడ్డట్టయితే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గురుగారు మరి ఈ 2020 సంవత్సరంలో ఎవరైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం అని అనుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఇలాంటివి చేయొచ్చు అంటారా? కొత్తగా పెట్టుబడులు పెట్టడం చేయవచ్చు. జూన్ తర్వాత ఏ పనినైనా ప్రారంభం చేయండి. వ్యక్తిగత జాతకం వేరుగా ఉంటుంది కాబట్టి మనం చెప్పేది కేవలం గోచారంలో ఉన్నటువంటి గ్రహాలని అనుసరించి మాత్రమే. కాబట్టి ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత జాతకాలతో మనల్ని సంప్రదించవచ్చు. అది నూతన పెట్టుబడులు కానీ ఇట్లాంటివన్నీ కూడాను వ్యక్తిగతంగా మనం చూసి చెప్పవలసి వస్తుంది. కాబట్టి సహజంగా మనం లోకంలో చూసినట్లయితే ఉగాది తర్వాత వీళ్ళకి కొద్దిగా ధన బలం బాగుంది. ఈ లోపల కొంచెం తక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకొని పెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా గురుగారు మరి గృహయోగం, వాహన యోగం ఉందంట? పరిపూర్ణంగా మంచి గృహయోగం ఉంది. కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడాను పూర్ణమైనటువంటి ప్రయత్నంతో ఈ సంవత్సరం వీళ్ళు నూతన గృహ ప్రవేశ యోగం వృశ్చిక రాశి వారికి పరిపూర్ణంగా. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా మొదటి సమయంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడాను మళ్ళీ అంత్యంలో మాత్రం చక్కగా, అంటే జూలై నుంచి అలాగే ఇక్కడున్నటువంటి నవంబర్ వరకు కూడా అనుకూలం బాగా ఉంది ఆర్థిక పరంగా. ఈ మధ్యలో ఉన్నటువంటి సమయం కొంచెం సామాన్యంగా ఉంది అనే విషయం చెప్పాలి. గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాదంతా? రైతులకి పెట్టుబడులు చక్కగా కలిసి వస్తాయి. వాళ్ళ కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. వాళ్ళకి ఎక్కువగా ఆశించేది ఏమి ఉండదు కాబట్టి పరిపూర్ణమైన శుభయోగాలు వాళ్ళకి కలుగుతూ ఉన్నాయి. గురుగారు మరి మొత్తం మీద 2026 సంవత్సరం అందరికీ వృశ్చిక రాశి మొత్తం కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారో, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీరు ప్రధానంగా గురుబలం కోసం ప్రధానంగా గురుగ్రహానికి జపం చేయించుకోవడం, అలాగే గురుగ్రహానికి సంబంధించి మనం గాణుగాపూర్ కానీ, అలాగే మనకి గురుక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో షిరిడి లాంటి క్షేత్రములను దర్శించి ఆ గురుబలాన్ని పరిపూర్ణంగా పొందవలసినటువంటి అవసరం ఉంది. అలాగే రాహుకేతువుల దోషం పోవడానికి కాళహస్తీశ్వరుని దర్శనం చేయండి. సమస్త శుభయోగాలు వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. గురుగారు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.